డియర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, ప్రిలిమ్స్ ఈ ఇయర్ ఎవరైతే మిస్ చేసుకున్నారో వాళ్ళకి డెడికేటెడ్గా 200 డేస్ పాంచజన్య ప్రోగ్రామ్ తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించినటువంటి 1 ఇయర్ ఈ డెడికేటెడ్ ప్రోగ్రాంలో, అంటే రెసిడెన్షియల్గా ఉంటుంది, ఇటు డేస్ కలర్ ఆర్టీసీ ఎక్స్ రోడ్ క్యాంపస్లో కూడా ఉంటుంది. దీన్ని పాంచజన్య అనే ప్రోగ్రాం పెట్టడంలో ఉద్దేశం ఏంటి, ఇందులో ఉన్నటువంటి 5 ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే, ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా మనం ఎస్ఏ రైటింగ్ అనేది వీక్లీ ఓరియంటేషన్ ఉండాలి, దాన్ని వ్యాసయోగగా, అండ్ ప్రతిరోజు ఎథిక్స్ ఇంటర్నలైజేషన్ ఉండాలి, దాన్ని నిత్యనీతిగా. అలానే ఇతర ప్రోగ్రామ్స్ డైలీ మెయిన్స్, కేర్, కరెంట్ అఫైర్స్, రివర్స్ ఇంజనీరింగ్ కానీ ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ని మిళితం చేసాము. వీటి ఉద్దేశం ఏంటి, వీటి లక్ష్యం ఏంటి, ఇవన్నీ కంపోనెంట్స్ని ఎందుకు బ్యాలెన్స్ చేయాలి అని మనకి చైర్మన్ కృష్ణప్రదీప్ సార్ వివరిస్తారు. సార్, పాంచజన్యాన్ని ఎందుకు పెట్టాము ఈ ప్రోగ్రామ్? సో ఈ పాంచజన్యం అనేది మామూలుగా అయితే హిందూ ఫిలాసఫీ ప్రకారం 5 ఎలిమెంట్స్ అనేవి మన శ్రీకృష్ణుడి శంకల్లో కుదితే అవన్నీ యాక్టివేట్ అవుతాయని. సివిల్స్ ప్రిపరేషన్లో 5 ఎలిమెంట్స్ ఏంటి అంటే మనకి ఈ ఆన్సర్ రైటింగ్ అనేది ఒకటి, మన సక్సెస్ని డిసైడింగ్ చేసేటటువంటి 2 సబ్జెక్టులు, ఒకటేమో ఎథిక్స్ ఒకటి, తర్వాత ఒక జనరల్ ఎస్సే. అండ్ ఇవి కాకుండా ప్రతిరోజు నువ్వు ఏ స్థాయిలో ప్రాక్టీస్ చేస్తున్నావు అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో వీటన్నిటిని ఇన్కార్పొరేట్ చేసుకుంటూ నిత్య సాధన అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. సో ఆ నిత్య సాధన అనే ప్రోగ్రామ్ ద్వారా మనం డైలీ ప్రాక్టీస్ చేయొచ్చు. సో డైలీ ప్రాక్టీస్లో భాగంగా ఒక 20-25 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాం, దాంతోపాటు ఒక 2 మెయిన్స్ క్వశ్చన్స్ను ప్రాక్టీస్ చేస్తాం ఆన్సర్ రైటింగ్లో భాగంగా. రెండవది నిత్యనీతి. అండ్ ఈ నిత్యనీతిలో భాగంగా ప్రతిరోజు ఒక కాన్సెప్ట్ ఇచ్చి, కేస్ స్టడీ ఇచ్చి, ఆ కేస్ స్టడీని ఎథిక్స్లో ఉండేటటువంటి కేస్ స్టడీస్ని ఆన్సర్ చేయించడం జరుగుతుంది. ఎథిక్స్ కేస్ స్టడీస్ సైంటిఫిక్గా ఒక స్టాండర్డ్ ప్రక్రియ ప్రకారం ఆన్సర్ చేయాలి. ఎందుకంటే మీరు ఎథిక్స్ కేస్ స్టడీస్ రాసేటప్పుడు ఒక 3 ఫార్ములాస్ని ఫండమెంటల్గా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, యూఆర్ సపోజ్ టు ఫాలో ద రైట్స్ అప్రోచ్. రైట్స్ అప్రోచ్ అంటే మనం చేసేటటువంటి ఎథికల్ డెసిషన్ మేకింగ్ అవతలి వ్యక్తి యొక్క హక్కులకి ఉల్లంఘన కలిగించకుండా ఉండాలి. రెండో ఫార్ములా ఏంటి అంటే యూఆర్ సపోజ్ టు ఫాలో జస్టిస్ అప్రోచ్. సో ఈ జస్టిస్ అప్రోచ్ అంటే ఏంటి, మనకి న్యాయం చేకూర్చే విధంగా, ఫెయిర్నెస్ని అనుసరించే విధంగా ఉండాలి. అంటే దీంట్లో జస్టిస్ ఓన్లీ అండర్ ద ఈక్వల్ సర్కమ్స్టాన్సెస్, నాట్ అండర్ ద అన్ఈక్వల్ సర్కమ్స్టాన్సెస్. సమానమైన వ్యక్తులకి సమానమైన వ్యక్తుల పరిస్థితుల్లో మాత్రమే ఈ న్యాయం చేకూర్చడం అనేది ఉంటుంది. అందరికీ న్యాయం చేకూర్చడం జరుగుతుంది, సమానమైన పరిస్థితులు, సమానమైన వ్యక్తులు. ఇక మూడోది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఓరియంటేషన్. సో ఈ 3 ఫార్ములాస్ని ఏ విధంగా అనుసరించాలి, దానికి సంబంధించినటువంటి ఫండమెంటల్ ఫార్ములాస్ ఏంటి. ఒకటేమో రాజ్యాంగ ఉల్లంఘనకి పాల్పడకుండా ఉండాలి, కాన్స్టిట్యూషన్ ప్రకారం రాయాలి, చట్టాల ప్రకారం రాయాలి, పర్టికులర్గా సోషల్ లెజిస్లేషన్ అంటే మహిళల కోసం, ఎస్సీ ఎస్టీల కోసం, ఓబీసీల కోసం, తర్వాత సీనియర్ సిటిజన్స్ కోసం, పిల్లల కోసం గవర్నమెంట్ చేసిన చట్టాలని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ మూడోది సివిల్ సర్వీస్ కాండక్ట్ రూల్స్ ఒక 25 ఉంటాయి. ఆ సివిల్ సర్వీస్ కాండక్ట్ రూల్స్ అన్నింటినీ తెలుసుకోవాలి, దాని ప్రకారం ఈ ఆన్సర్ ఉండాలి. సో ఈ అంశాలని దృష్టిలో పెట్టుకుని మీరు ప్రతిరోజు కనుక ఈ ఎథిక్స్ కేస్ స్టడీస్ని కనుక ప్రాక్టీస్ చేస్తే దాన్ని నిత్యనీతి అన్నారు. తర్వాత నిత్య శోధన. ఈ నిత్య శోధనలో భాగంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఆధారంగా చేసుకుని మీ ప్రాక్టీస్ అనేది ఉంటుంది. అండ్ దాంతోపాటు సీసాట్ ప్రాక్టీస్ ఉంటుంది. సో ఈ సీసాట్ ప్రాక్టీస్లో ప్రతిరోజు కూడా చేయాలి, ఎందుకంటే సీసాట్ చాలా కాంప్లికేట్ అవుతుంది. అండ్ 2023లో అయితే ఇది పీక్ లెవెల్ ఆఫ్ కాంప్లికేషన్ అనమాట. 2024లో కొంచెం దాని కాంప్లెక్సిటీని తగ్గించిన అదే పద్ధతి మళ్ళీ కంటిన్యూ అవుతుంది అనేది గ్యారంటీ లేదు. కాబట్టి మనం సీసాట్ని కూడా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఇవన్నీ కాకుండా కరెంట్ అఫైర్స్ రివర్స్ ఇంజనీరింగ్ అనే ఒక కేర్ ప్రోగ్రామ్ కూడా ఉండాలి. సో ఈ కరెంట్ అఫైర్స్ రివర్స్ ఇంజనీరింగ్లో భాగంగా కరెంట్ అఫైర్స్లో ఉండేటటువంటి కాన్సెప్ట్స్ని తీసుకుని ఆ కాన్సెప్ట్ బ్యాక్గ్రౌండ్లో ఉండేటటువంటి అంశాలను మీతోటి ప్రాక్టీస్ చేస్తాం. సో ఎందుకంటే ఎగ్జామినర్ కరెంట్ ఇష్యూని క్వశ్చన్గా ఇవ్వడు, ఆ కరెంట్ ఇష్యూ బ్యాక్గ్రౌండ్లో ఉండేటటువంటి కాన్సెప్ట్ని మాత్రమే ఇస్తాడు. ఉదాహరణకి మహువా మైత్రా అనే అమ్మాయి ఎంపీ, ఒక ఎంపీ, వెస్ట్ బెంగాల్కి సంబంధించిన ఎంపీ సస్పెండ్ అయింది. 2023లో సస్పెండ్ అయింది. ఆమెను సస్పెండ్ చేసింది ఎథిక్స్ కమిటీ, పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ. సో మహువా మైత్రా ఎవరు అనేటటువంటిది న్యూస్, కానీ ఆమెను సస్పెండ్ చేసినటువంటి ఎథిక్స్ కమిటీ అనేది కాన్సెప్ట్.
సో ఎగ్జామినర్ ఈ ఎథిక్స్ కమిటీకి సంబంధించినటువంటి ఫంక్షన్స్ ఏంటి, దాని ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది అనే అంశం మీద 2024లో క్వశ్చన్ ఇచ్చాడు. కాబట్టి మన కేర్ అనే ప్రోగ్రాంలో భాగంగా కాన్సెప్ట్ ఓరియంటేషన్గా మనం ఎథిక్స్ ఈ కరెంట్ అఫైర్స్ని ఎలా చదవాలి అనే పర్స్పెక్టివ్లో మిమ్మల్ని తీసుకెళ్తాం. అంటే ఓన్లీ ఆ ఇష్యూనే కాకుండా మెయిన్స్లో దాని మీద ఎలా క్వశ్చన్ వస్తుంది, అలాగే ప్రిలిమ్స్లో ఎలా క్వశ్చన్ వస్తుంది. సో ఈ 5 అంశాలని దృష్టిలో పెట్టుకుని, అంటే నిత్య సాధన డైలీ ప్రాక్టీస్, నిత్యనీతి ఎవ్రీడే ఎథిక్స్ ఓరియంటేషన్లో కేస్ స్టడీ ప్రాక్టీస్, అలాగే నిత్య శోధన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆధారంగా ప్రాక్టీస్ చేయడం, సీసాట్ ప్రాక్టీస్ చేయడం, అండ్ తర్వాత వ్యాసయోగ ప్రతిరోజు వారానికి ఒకసారి జనరల్ ఎస్సే రాయడం, దెన్ కరెంట్ అఫైర్స్ రివర్స్ ఇంజనీరింగ్. ఈ 5 అంశాలని మీరు ప్రాక్టీస్ చేయడం జరిగితే దెన్ నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్కి మీరు పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్గా అటెంప్ట్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. పర్టికులర్గా ఈ ప్రోగ్రామ్ ఎవరైతే మీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకున్నారో, ఎవరైతే ప్రిలిమ్స్ రాసి క్లియర్ చేయలేకపోయారో, 2024 ప్రిలిమ్స్ క్లియర్ చేయలేకపోయారో వీళ్ళు, అంటే ఎందుకంటే ప్రస్తుతం దేశం మొత్తం మీద ప్రిలిమ్స్ పాస్ అయిన 14,000 మంది గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు తప్ప ప్రిలిమ్స్ క్లియర్ చేయలేకపోయినటువంటి మిగతా 9,80,000 మంది గురించి ఎవరు ఆలోచించట్లేదు. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ పాంచజన్య అనే ప్రోగ్రామ్ని 2025 ప్రిలిమ్స్ మెయిన్స్ ఓరియంటేషన్గా మేము మిమ్మల్ని ప్రిపేర్ చేస్తాం, మిమ్మల్ని పర్సనాలిటీ టెస్ట్ వరకు తీసుకెళ్లేటటువంటి ఏర్పాటు చేస్తాం. దిస్ ఈజ్ వాట్ పాంచజన్య ప్రోగ్రామ్. నిత్యనీతి, నిత్య సాధన, పీవైక్యూ ఓరియంటేషన్తో నిత్య శోధన, సాంఖ్య సమయ అని సీసాట్, అండ్ వీటితో పాటు కేర్ కరెంట్ అఫైర్స్ రివర్స్ ఇంజనీరింగ్, వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తూ వీక్లీ వన్స్ ఎస్ఏ ఓరియంటేషన్ వ్యాసయోగ అనేది మనం తీసుకెళ్తున్నాము. ఇది రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ శంషాబాద్లో ఉంటుంది. అలానే డే స్కాలర్ ప్రోగ్రామ్ మన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బిసెట్ సంధ్యా థియేటర్ ఉంటుంది. సో ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు ఈ పాంచజన్య ప్రోగ్రాంలో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో దానికి మీరు కాల్ చేయొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.